నమస్తే, వెల్కమ్ టు లియో. సాక్షిలో 3 లక్షల కోట్లు పెట్టుబడుల్ని తరిమి కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటూ రాసుకొస్తున్నటువంటి ఒక రాతల్ని ఎలా చూడాలి? దావోస్లో పక్కన లక్షలాది కోట్లను తీసుకొస్తున్నటువంటి ఒక విషయాలు సాక్షికి కనిపించడం లేదా? ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి కృషి నిజంగా సాక్షికి కనిపించదా? ఏదైతే వీళ్ళు నమ్ముకున్నటువంటి ఒక కంపెనీని, పెట్టుబడులని తిరిగి వెనక్కి ఇచ్చేశారన్న దానిపై ఎందుకు ఇంత కక్ష సాధిస్తుంది సాక్షి అంటే దీని నుంచి ఏం చెప్తారు? అయితే దీని నుంచి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. సాక్షికి సంబంధించినటువంటి రాతలు ఎప్పుడు కూడా తప్పుడు రాతలే అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులని పూర్తిగా తరిమి కొట్టారు అని చెప్పి రాస్తున్నటువంటి సాక్షిని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, అదేవిధంగా లుల్లుకు సంబంధించినటువంటిది కావచ్చు, లేదా కియా సంస్థ దానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక సంస్థలు కొన్నింటిని పారదోలిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో సాక్షి రాసే రాతల్ని ఎవరైనా నమ్ముతారా? కనీసం వైసీపీ వాళ్ళని సార్ నమ్మే పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ సాక్షి పేపర్ గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలుసు, సాక్షి కాదు అబద్ధానికి నిలువెత్తు సాక్షి అని ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అట్లాంటి పేపర్లో వాళ్ళు రాసిన రాతలు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో అంటారు, ఒక 20 days తర్వాత సంక్రాంతి మాత్రం వెలవెలబోతుంది అంటారు. అదే న్యూస్ పేపర్లో ఆ కొద్ది టైంలోనే అంత చేంజ్గా వాళ్ళు రాసే రాతలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పుభారం మోపి వెళ్ళిపోయాడు. అది కదా కక్ష సాధింపు. ఎక్కడైతే ఈ రోజున ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా, ప్రపంచ బ్యాంకు పారిపోయింది, వీళ్ళు మాట్లాడుతున్నారు కక్ష సాధింపు గురించి. వైజాగ్ ప్రజల మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని అక్కడ నిలబెట్టి ఆవిడ గెలవలేదు. ఎవరు బాధ్యులు? ఎవరికి? ప్రజలకు తెలుసు కదా ఎవరిని గెలిపించుకోవాలో, ఎవరు వాళ్ళకి మంచి చేస్తారో. చేసేసి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి అక్కడ రూపురేఖలు లేకుండా చేద్దామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే ఋషికొండని పిండి చేసి ఎంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చగా చక్కగా ఆక్సిజన్ ఎంత బాగా ఉంటుంది అక్కడ, అట్లాంటి దాన్ని అసలు రూపురేఖలు లేకుండా చేసి తనకి ఇష్టానుసారంగా ఒక పెద్ద ప్యాలెస్ని నిర్మించిన వైనం అతంది. ఇలాంటి వ్యక్తి ఈ రోజున సాక్షి పేపరు ఇంకొక విషయం, ఏదైతే ఆవిడ కాదంబరి జత్వాని అనే ఆవిడ ఉందో, ఆవిడ స్వయంగా మీడియా ముఖం వచ్చి తను చెప్పిన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో ముందుగానే టికెట్లు బుక్ చేశారు, ఫ్లైట్లో వెళ్ళారు, అక్కడ కనీసం ముంబై పోలీసులకి ఎటువంటి కంప్లైంట్ లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఆవిడని తీసుకొచ్చేసిన వైనం వీళ్ళది. విజయవాడ ప్రభుత్వ కార్యాలయంలో బంధించి నిజంగా సిగ్గుచేటు ఏంటంటే, ఆవిడ మీడియా ముఖంగా బాధపడుతూ చెప్పిన విషయం, ఆడ మనిషిని ఎలా అవమానించాలో మిగతావన్నీ ఒక ఎత్తు, శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పుకుంది. ఎంత సిగ్గుచేటండి. వీళ్ళు చేసిన పనులు ఇవి. ఈ రోజున వీళ్ళు చేసిన పనులకి, వీళ్ళు చేసిన ఇట్లాంటి విషయాలకి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు అనే హక్కు కూడా లేని వ్యక్తులు ఈ రోజున ఇదంతా కూడా 3 లక్షల కోట్లు, బాబు కక్ష, పిచ్చి రాతలు, పిచ్చి వేషాలు, పిచ్చి కథలు వీళ్ళు కదా చేశారు. కుక్కల విద్యాసాగర్ వీళ్ళ పార్టీ నుంచే కదా పోటీ చేశాడు గతంలో, వీళ్ళ పార్టీకి చెందిన వ్యక్తే కదా, అతను కదా న్యూడ్ కాల్ చేశాడు కాదంబరి జత్వానికి. ఎవరు కేసు పెట్టారు అతని మీద? టీడీపీ వాళ్ళు పెట్టారా? కాదు. ఎవరు పెట్టారు? ఎవరైతే ఇబ్బంది గురైందో ఆవిడ కేసు పెట్టింది. ఆవిడ సంతకాలు తెలుగుదేశం వాళ్ళు ఫోర్జరీ చేశారని చెప్తారు వీళ్ళు. చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే చేశారని ఆవిడే స్వయంగా చెప్పారు. ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను గుర్తుపడతానని కూడా చెప్పారు ఆవిడ. లేని విషయాలను ప్రచురించడంలో ఈ రోజున ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, దావోస్ వెళ్ళి ఒకప్పుడు వీళ్ళ పరిపాలన ఏం చెప్పారు? చలేస్తుంది, స్నానం చేయలేము, కోడిగుడ్డు ఆమ్లెట్ అంటూ పిచ్చివాగుడు వాగింది వీళ్ళు. ఈ రోజున వాళ్ళు వెళ్ళి చక్కగా రాష్ట్రానికి ఏమి అవసరమో అవన్నీ కూడా సదుపాయాలు సమకూర్చి ముందు తరాలకి ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలతోటి అక్కడ వాళ్ళు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ అందరితో సమకూర్చుకొని
ఇన్ని విధాలుగా మీటింగులు పెట్టుకొని అక్కడ వాళ్ళు చేస్తుంటే ఆ విషయాలు బయటకు రాకుండా చేయాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక కల్పితమైన కథలను అల్లి కొత్త విషయాలు లేని విషయాల్ని కల్పనలు చేసి ఈ విధంగా నిజాలను అబద్ధాలుగా మారుస్తూ అబద్ధాలను నిజాలుగా మారుస్తూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు దావోస్ పర్యటన అనేది వేరే విధంగా బయటకు తీసుకెళ్లాలనేది వీళ్ళ ఉద్దేశం. డైవర్స్ పాలిటిక్స్ అంటారా? ఖచ్చితంగా దాన్ని వక్రీకరిస్తానికి ఆ యొక్క రాతల్ని అందరూ మర్చిపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా సక్సెస్ అయ్యాయంటారు. ఎందుకంటే ఎవరు సాక్షి పత్రిక తీసుకుంటుంది లేదు, చూస్తుంది లేదు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఎవరు నమ్మరండి. అక్కడ మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని 1905లో, అలానే ఇప్పుడు 1995, 2005 మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే బాబు గారు అదే రాష్ట్రం కోసం అదే ప్రజల కోసం మళ్ళీ వెళ్ళారంటే అసలు నిజంగా అదొక చరిత్ర. ఆ చరిత్రని ఇట్లాంటి చరిత్రహీనులు తుడిపేస్తే తుడిచిపోయే అక్షరాలు కాదవి. సువర్ణ అక్షరాలతో లిఖింపబడిన రోజుల్ని ఎవరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వేషాలతోటి లేకపోతే ఇట్లాంటి కాకమ్మ కబుర్లతోటి ఎవరు కూడా మోసం చేసే కాదు, ఎవరిని కప్పిపుచ్చే కాదు. అది ప్రజలందరికీ తెలుసు. ఎవరిని ఎలా బుద్ధి చెప్పాలనేది ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఇట్లాంటి పిచ్చివేషాలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మొన్న మనం చూసుకుంటే దాదాపు ఏదైతే 29వ వర్ధంతి రోజు వాళ్ళ సాక్షి పేపర్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీని పొగుడుతూ రాసుకున్నారు, అదేంది పార్టీకి సంబంధించింది ఏది కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏది కూటమికి సంబంధించిన ప్రభుత్వ యాడ్ అంటే ఏమనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్ని వాళ్ళు ప్రచురించుకోవడంలోనే వాళ్ళు ఖచ్చితంగా మేము విఫలం అయిపోయి చెప్పేసుకున్నట్టే అనుకోవచ్చు అంటారు. చెప్పుకున్నట్లేనండి. ఎందుకంటే ఒక మనిషి ఎలా వ్యక్తపరుస్తాడు, జనాల ముందుకొచ్చి చెప్పలేరు. కనీసం ఇలా అయినా మనం ఒప్పుకోవాల్సిందే అన్న దానికి నిదర్శనంగా ఆ రోజు మనం చూడొచ్చు. ఏదైతే కళ్ళకు కట్టినట్టు మనకు ఎదురుగా ఈ రోజు 1 కోటి దాటిన సభ్యత్వ నమోదు ఉందో అదే నిదర్శనం. ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లోకేష్ గారిని కానివ్వండి గుండెలకు హత్తుకొని బాబు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు చూడాలి. ప్రజలలో ఆయనకున్న పట్ల ఆయనకున్నది ఏంటి, ఎలాగా, ఏ విధంగా అతన్ని గుండెల్లో దాచుకున్నారు. ఏనాటి నుంచి అండి ఆడవాళ్ళకి ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆస్తిలో హక్కు ఉందన్నారో ఆ తర్వాత దేన్ని కూడా వీళ్ళు జవదాటకుండా ప్రతి ఒక్కరికి, పేదలకి ఇప్పుడు 2047 విజన్ అంటే అదే కదా, పేదరిక నిర్మూలన చేయటానికే అని చెప్పేసి రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా అదే చేశారు. పేదల కోసమే, పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున సాక్షి పేపరు ఖచ్చితంగా పాపం ఎలా పొగడాలో అర్థం కాక ఆ విధంగా ప్రచురించిందని ఖచ్చితంగా అనుకోవచ్చు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దావోస్ నుంచి ఇంకా తిరిగి రాకముందే ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, అదిగాక బిల్ గేట్స్తో కలిసినటువంటి వైనం కావచ్చు అన్నీ చూసాము. సో సాక్షి తట్టుకోలేక ఏదైతే వక్రీకరించి ఏదైతే నిజాలను అబద్ధాలుగా చేయాలనేటువంటి ప్రయత్నాలు అయితే చూస్తున్నాం. సో ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.